హలో ఫ్రెండ్స్, నిన్న ఎలా అయితే నేను ట్రేడింగ్ చేశానో ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేసి ఒక 1000 రూపీస్ నుంచి 1500 ఎలా అయితే ఎర్న్ చేశానో సేమ్ ఇవాళ కూడా అదే విధంగా నేను ట్రేడింగ్ అయితే చేశాను. సో ఇవాళ కూడా నాకు కొంచెం ప్రాఫిట్ అయితే వచ్చింది. అది నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో దానికోసం ఇక్కడ నేను నా ఎక్స్ఎన్ఎస్ అకౌంట్లో అయితే లాగిన్ అవుతున్నాను. సో లాగిన్ అయిన తర్వాత చూసుకుంటే మీరు ఇక్కడ చూడొచ్చు టోటల్గా నా బ్యాలెన్స్ అనేది 8321 రూపీస్ 48 పైస్ అయితే ఉంది. సో ఇందులో మీకు క్లోజ్డ్ పొజిషన్స్ అయితే నేను క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత చూసుకుంటే టుడే 29 జనవరి ఇక్కడ చూడండి టోటల్ ప్రాఫిట్ అనేది 1683 రూపీస్ అయితే వచ్చింది. సో ఇవాళ నేను చేసిన ట్రేడ్స్ అన్నీ కూడా చూసుకుంటే సో 24 రూపీస్, 9 రూపీస్, 277, 196, 186. సో ఇవాళ నేను ఏంటంటే కొన్ని పొజిషన్స్ లాంగ్ టైం అనేది నేను హోల్డ్ చేశాను. సో రియల్గా మనకి ట్రేడ్ అనేది డౌన్ అయిన తర్వాత మళ్ళీ మనకి అప్ అవుతుందో లేదని చెక్ చేయడానికి నేను కొంతసేపు అయితే ట్రేడ్ అయితే హోల్డ్ చేసి పెట్టాను. సో ఎగ్జాంపుల్కి మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో ఇది ఒక 370 రూపీస్ ఒకటి ఉంది, తర్వాత 186 ఒకటి ఉంది. సో నెక్స్ట్ చూసుకుంటే 196, 277. సో ఇందులో మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ 370 రూపీస్ ట్రేడ్ అనేది నేను ఓపెన్ చేశాను. సో ఓపెన్ చేసిన తర్వాత ఇవాళ ఆఫ్టర్నూన్ సో 135కి ఈ ట్రేడ్ అయితే నేను ఓపెన్ చేశాను. సో ఇది నాకు క్లోజ్ అయింది 247, అంటే ఆల్మోస్ట్ మనకి 1.5 అవర్ అనేది నేను ఈ ట్రేడ్ అయితే హోల్డ్ చేశాను. సో హోల్డ్ చేయడం వల్ల నాకు ప్రాఫిట్ అయితే 370 రూపీస్ అయితే వచ్చింది. సో ఇదైతే ఇక్కడ ఇది సెల్ ట్రేడ్. సో మీరు చూడొచ్చు నేను సెల్ చేసింది 1,02,999 రూపీస్కి అయితే నేను ఇక్కడ సెల్ చేశాను. సో ఇదే ట్రేడ్ని నేను ఇప్పటి వరకు ఉంచుంటే మనకి ప్రాఫిట్ అనేది ఎంత వచ్చిందో ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూసారు కదా ట్రేడ్ అనేది 1,02,999. సో ప్రజెంట్ మార్కెట్లో మనకి బీటీసీ రేట్ అనేది చూసుకుంటే సో ప్రజెంట్ మనకి బీటీసీ రేట్ చూసుకుంటే కనుక మనకి 1,01,937 రూపీస్ అయితే ఉంది. అంటే మనకి ఇక్కడ వేరియేషన్ అనేది 1000 పాయింట్స్ అయితే నియర్ బై ఉంది. అంటే ఇదే ట్రేడ్ కనుక సో క్లోజ్డ్ ట్రేడ్లోని సో నేను ఇదే ట్రేడ్ కనుక నేను ఆఫ్టర్నూన్ ఓపెన్ చేసి ఇప్పుడు వరకు ఉంచుంటే నాకు 1 ట్రేడ్లోనే 1000 రూపీస్ అయితే ప్రాఫిట్ వచ్చేది. అలాగే నెక్స్ట్ ఇంకొక ట్రేడ్ అయితే చూడండి, స్మాల్ ప్రాఫిట్కి క్లోజ్ చేసిన ట్రేడ్ కూడా ఒకటి చూపిస్తాను చూడండి. సో అది ఓపెన్ చేస్తాను చూడండి. ఇక్కడ 930 రూపీస్, అంటే ఈ ట్రేడ్ చూసుకుంటే కనుక నేను ఆఫ్టర్నూన్ 330 సో ఈ ట్రేడ్ ఓపెన్ చేసుకుంటే నేను ఆఫ్టర్నూన్ 330కి అయితే ఓపెన్ చేశాను. సో దీన్ని ఎప్పుడు క్లోజ్ చేశాను? ఈవినింగ్ 6 o'clock అయితే ఓపెన్ చేశాను. ఆల్మోస్ట్ మనకి 2.5 అవర్స్ పైన ఇది మనకి ట్రేడ్ అయితే ఓపెన్లో ఉంది. బట్ ఇక్కడ ప్రాఫిట్ చూసుకుంటే కేవలం 9 రూపీస్ మాత్రమే ఉంది. సో ఇదేంటంటే మనకి లాంగ్ టైం హోల్డ్ చేసినప్పుడు మనకు ప్రాఫిట్ రావచ్చు, లాస్ కూడా రావచ్చు. సో నాకేంటంటే లక్కీగా ఒక బార్డర్లో 9 రూపీస్ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ క్లోజ్ చేశాను. సో నేను హోల్డ్ చేసి ఉంటే నాకు ప్రాఫిటే వచ్చేది. కానీ ఏంటంటే మనకి నేను ఓపెన్ చేసిన తర్వాత ఈ ట్రేడ్ అయితే మనకి చాలా వరకు మైనస్లోకి అయితే వెళ్ళింది. అప్ టు ఒక 1000 రూపీస్ మార్క్ కూడా రీచ్ అయింది. ఓకే, సో దానివల్ల ఏం చేశానంటే మనకి ఇంకా సేఫ్ కోసం తక్కువ ప్రాఫిట్ పెట్టుకొని 9 రూపీస్ రాగానే ఆటోమేటిక్గా నేను క్లోజ్ చేశాను. సో ఇందులో ఏంటంటే ట్రేడింగ్లో మనకి హోల్డ్ చేసిన తర్వాత లాంగ్ టైం హోల్డ్ చేస్తే ప్రాఫిట్ రావచ్చు, లాస్ రావచ్చు. సో ఇన్ కేస్ మీరు కనుక ఇందులో ట్రేడ్ చేసుకుంటే మీరు లాంగ్ టైం అయితే హోల్డ్ చేయకండి. సో మినిమం ట్రేడ్ ఓపెన్ చేసిన తర్వాత 30 రూపీస్ నుంచి 50 రూపీస్ మధ్యలో మీరు ప్రాఫిట్ పెట్టుకొని ట్రేడ్ అయితే క్లోజ్ చేసేసుకోండి. సో టోటల్గా ఇవాళ చూసుకుంటే నాకు 1683 వచ్చింది. అలాగే నిన్న చూసుకుంటే కనుక 28 జనవరి నాకు 1637, అంటే నా టార్గెట్ అనేది ఇవాళ నేను ఒక 1000 రూపీస్ నుంచి 1500 వస్తే చాలు అనే టార్గెట్తో నేను ఫ్రీ టైం దొరికినప్పుడు ఒక 2-3 అవర్స్, అంటే డే నుంచి నైట్ వరకు ఒక 2-3 అవర్స్, అంటే మధ్య మధ్యలో టైం దొరికినప్పుడు నేను ట్రేడ్స్ అయితే ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం చేశాను. సో నాకు ఇక్కడ టోటల్గా నేను ఇన్వెస్ట్ చేసిన దాని మీద 3,300 రూపీస్ అయితే ప్రాఫిట్ వచ్చింది 2 డేస్కి. సో ఇదే ప్రాఫిట్ అనేది మనకి డైలీ వస్తుందంటే అది మనం చెప్పలేం. సో మీకు ఆల్రెడీ మీకు చూపించాను కదా, లాంగ్ టైం హోల్డ్ చేసుకున్నప్పుడు మన ట్రేడ్ అనేది మైనస్లోకి వెళ్ళింది అనుకోండి, మన అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ మొత్తం జీరో అయిపోతుంది. సో మన అకౌంట్ అనేది వాష్ అవుట్ అయిపోతుంది. సో దానివల్ల మీరు ఏం చేస్తారంటే చిన్న చిన్న అమౌంట్స్ ప్రాఫిట్ పెట్టుకొని ట్రేడ్ అనేది క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే నేను చాలామంది ఒక డౌట్ అయితే అడుగుతున్నారు. సో ఆ డౌట్ ఏంటంటే మీరు ట్రేడ్ ఓపెన్ చేసినప్పుడు ఏ పాయింట్స్ని మీరు కన్సిడర్ చేస్తున్నారని అడుగుతున్నారు. సో నేను కన్సిడర్ చేసే పాయింట్స్ ఎలా ఉంటాయంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. సో ఇక్కడ ట్రేడ్ ఓపెన్ చేసింది కదా, ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రజెంట్ చూసుకుంటే బిట్ కాయిన్ వాల్యూ అనేది 1,02,000 రూపీస్ అయితే ఉంది. సో ఒక రౌండ్ ఫిగర్ కోసం 1 lakh అనుకోండి. సో నేను ఎలా కన్సిడర్ చేస్తానంటే సో 1 lakh ఉంది కాబట్టి నేను +500 లేదా -500 నేను కన్సిడర్ చేస్తాను. అంటే 1,500 రూపీస్ వచ్చిన తర్వాత దాన్ని సెల్ ఆర్డర్ పెడతాను. లేదంటే -500 అంటే 99,500 వచ్చిన తర్వాత బై ఆర్డర్ అయితే పెడతాను. సో నేను ఆ గ్యాప్ అనేది ఒక 500 పాయింట్స్ అయితే నేను చూసుకుంటాను. సో ఈ 500 పాయింట్స్ గ్యాప్ వచ్చిన తర్వాత మనకి ప్రాఫిట్ అనేది ఖచ్చితంగా హిట్ అవుతుంది. సో మనకి లాంగ్ టైం హోల్డ్ చేసే ఛాన్స్ అయితే ఉండదు. బట్ మీరు అడగచ్చు, సో ప్రీవియస్గా చూపించారు కదా ట్రేడ్, ఎందుకు మరి అంత లాంగ్ టైం హోల్డ్ చేస్తారని. సో నేను ఏంటంటే టెస్టింగ్ కోసం పెట్టిన ట్రేడ్స్ అవి. ఒకటి లాంగ్ టైం హోల్డ్ చేసింది టెస్టింగ్ కోసం పెట్టిన ట్రేడ్సే. మ్యాక్సిమం మిగిలిన ట్రేడ్స్ చూసే కనుక మీరు ఇక్కడ చూడొచ్చు, మిగిలిన ట్రేడ్స్ అన్నీ కూడా నేను అన్నీ కూడా చిన్న ప్రాఫిట్లో తీసాను. 20 రూపీస్, 40 రూపీస్,
ఓకే 50, 60. సో ఇవన్నీ కూడా ఏంటంటే మాకు వితిన్ షార్ట్ టైంలోనే టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు బిట్‌కాయిన్‌లో ట్రేడ్ చేస్తే కనుక ప్రెజెంట్ ఉన్న వాల్యూకి +500 అయితే మీరు సెల్ ఆర్డర్ పెట్టాలి. అదే ప్రెజెంట్ ఉన్న వాల్యూకి -500 పెట్టుకుంటే మీరు బై ఆర్డర్ పెట్టుకోవాలి. సో మీరు బై ఆర్డర్ పెట్టుకున్న తర్వాత మీ ప్రాఫిట్ రేషియో అనేది ₹30 లేదా ₹40, ₹50 పెట్టుకొని ట్రేడ్ వదిలేసారనుకోండి, అది మీకు ఆటోమేటిక్‌గా టార్గెట్ అనేది హిట్ అయిపోతుంది. అది కూడా ఫాస్ట్‌గా హిట్ అయిపోతుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మార్కెట్ అనేది మీరు 500 గ్యాప్ తీసుకున్నారు కదా! ఆ 500 గ్యాప్‌లో రాకపోవచ్చు. సో మీరు ఒక ట్రేడ్ ఓపెన్ చేసి పెట్టిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత చూడండి 500 రాలేదనుకోండి. సో మార్కెట్ అనేది మీరు అనుకున్న దానికి ఎంత డౌన్ అవుతుంది? ఒక 300 డౌన్ అవుతుందా? 400 డౌన్ అవుతుందా? అది మీరు గమనించిన తర్వాత ఆ పాయింట్ అనేది మీరు ఫిక్స్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఒక 300 పాయింట్స్ డౌన్ అవుతుందనుకోండి, 300 పాయింట్స్ పెరుగుతుందనుకోండి. సో మీరు ఇక్కడ గ్యాప్ అనేది 300 తీసుకొని అక్కడ నుంచి మీరు ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే చాలా రెగ్యులర్‌గా వచ్చే క్వెషన్ ఇది నాకు. ఈ ఫారెక్స్ ట్రేడింగ్ అనేది మనకి ఇల్లీగల్ కదా! మరి ఎలా ట్రేడ్ చేస్తున్నారని. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. సో ఈ ఫారెక్స్ ట్రేడింగ్స్ యాప్స్ ఏవైతే ఉన్నాయో మన ఇండియాలో 100% ఇల్లీగల్. సో ఎవరైతే మనకి ఇందులో ట్రేడ్ చేయడానికి ఇంట్రెస్ట్ లేదో మీరు ఇప్పుడే ఈ వీడియోని స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. బట్ మీరు ఇంకో డౌట్ రావచ్చు, మరి లాస్ట్ 10 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ నుంచి ఇందులో చాలామంది ట్రేడ్ చేస్తున్నారు కదా, వాళ్ళు ఎలా ట్రేడ్ చేస్తున్నారని. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇందులో మనకి కొన్ని లూప్ హోల్స్ అయితే ఉంటాయి. ఆ లూప్ హోల్స్ ద్వారా ట్రేడ్ అనేది వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. సో మెయిన్ లూప్ హోల్ ఏంటంటే, సో మన అకౌంట్ నుంచి రూపీస్ అనేది డెబిట్ అవ్వాలి, లేదా మన అకౌంట్లోకి రూపీస్ అనేది క్రెడిట్ అవ్వాలి. అంతేగాని డైరెక్ట్గా మన అకౌంట్లో డాలర్స్ డిపాజిట్ కానీ ఇస్తే కనుక మనకు అప్పుడు ప్రాబ్లం అయితే వస్తుంది. సో ఇదే లూప్ హోల్ ఉపయోగించి మ్యాక్సిమం 10 to 12 ఇయర్స్ నుంచి చాలామంది ఇందులో అయితే ట్రేడ్ అయితే చేసుకుంటున్నారు. సో నెక్స్ట్ చాలామంది అడిగి ఇంకో డౌట్ ఏంటంటే ఇందులో బ్రోకరేజ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారని. సో ఎందువల్లంటే మనం తీసుకున్న ప్రాఫిట్ అనేది ₹20, ₹30 అంటే ₹50 లోపు ఉంటుంది కాబట్టి, సో బ్రోకరేజ్ కింద అమౌంట్ కట్ అయిపోతే మన ప్రాఫిట్లో ఎలాంటిది ఉండదు కదా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో ఇక్కడ బ్రోకరేజ్ గురించి చెప్పాలంటే కనుక, సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ అకౌంట్ దగ్గర మనకి స్టాండర్డ్ అని ఉంది. ఓకే, స్టాండర్డ్ రియల్ ఉంది కదా. సో ఇక్కడ స్టాండర్డ్ అంటే మనకి ఏమవుతుందంటే, మనకి ఆల్రెడీ మనం ట్రేడ్ ఓపెన్ చేసినప్పుడే ఆటోమేటిక్గా సమ్ మనీ అనేది బ్రోకరేజ్ కింద కట్ అయిపోతుంది. సో మనకు వచ్చిన ప్రాఫిట్లో ఎలాంటి కమిషన్స్ కూడా వాళ్ళు తీసుకోరు బ్రోకరేజ్ కింద. సో మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ. సో ఇక్కడ ట్రేడ్ అనే ఆప్షన్ క్లిక్ చేశాను కదా, ఇక్కడ దీన్ని క్లిక్ చేశాను బీటీసీ మీద. సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇక్కడ సెల్ బై ఉంది. సో సెల్ బైకి మధ్యలోని మీకు ఒక వైట్ కలర్లో ఒక అమౌంట్ అయితే కనిపిస్తుంది కదా. సో చూస్తే కనుక మీకు 29 పాయింట్స్ అయితే ఉంది. సో దీన్నే మనం పిప్స్ అంటారు. అంటే బైకి సెల్కి మధ్య ఈ గ్యాప్ అనేది 29 పిప్స్. సో ఇక్కడ 1 పిప్ అనేది 1 సెంట్ కింద అయితే క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే ఎగ్జాంపుల్గా ఒక రౌండ్ ఫిగర్ ఒక 30 సెంట్స్ అనుకోండి. మన ఇండియన్ రూపీస్లో చూసుకుంటే కనుక మనకి అరౌండ్ ఒక 25 నుంచి 30 రూపీస్ అయితే ఒక ట్రేడ్కి బ్రోకరేజ్ కింద వెళ్ళిపోతుంది. సో అది వెళ్ళిపోయినట్టు మనకు కూడా తెలియదు. ఎందువల్లంటే మనం ట్రేడ్ ఓపెన్ చేయడంతోనే మనకి మైనస్ ఆ వాల్యూతో ట్రేడ్ అయితే ఓపెన్ అవుతుంది. అంటే ఆల్రెడీ బ్రోకరేజ్ అమౌంట్ కట్ అయిపోయిన తర్వాత మన ట్రేడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, మనకు ఇందులో వచ్చిన ప్రాఫిట్లోని ఎలాంటి బ్రోకరేజ్ కూడా తీసుకోరు. ఎందువల్లంటే మన అకౌంట్ అనేది స్టాండర్డ్ కాబట్టి. ఇన్కేస్ స్టాండర్డ్ కాకుండా ఇందులో మనకి చాలా టైప్స్ అయితే ఉన్నాయి. ప్రో అని, ప్రొఫెషనల్ అని. అందులో ఏంటంటే మనం ఇవాళ కాకుండా హోల్డ్ చేసి నెక్స్ట్ డే మనం ట్రేడ్ క్లోజ్ చేసాం అనుకోండి, సో దానికి సమ్ అడిషనల్ ఛార్జెస్ అయితే ఉంటాయి. సో మన అకౌంట్లో అయితే స్వాప్ లేదు, ఓన్లీ స్టాండర్డ్ అకౌంట్. మనం ట్రేడ్ ఓపెన్ చేసినప్పుడే ఆటోమేటిక్గా బ్రోకరేజ్ అమౌంట్ అనేది కట్ అయిపోతుంది. సో మనకి ట్రేడ్ అనేది మనం ప్రాఫిట్లో క్లోజ్ చేసామా, లాస్లో క్లోజ్ చేసామా అనేది బ్రోకర్కి అనవసరం. మనం ట్రేడ్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా ఈ బ్రోకరేజ్ అమౌంట్ అనేది కట్ అయిపోయి మన దాంట్లో ట్రేడ్ అయితే ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇందులో మన క్యాపిటల్ అనేది సేఫ్గా ఉంటుందా, లేదంటే ఏమైనా లూజ్ అయ్యే ఛాన్సెస్ అని అడుగుతున్నారు. సో మనం బిజినెస్ చేస్తున్నాం కాబట్టి మన క్యాపిటల్ అనేది ఎప్పుడు కూడా సేఫ్ అయితే ఉండదు. ఇన్ కేస్ మార్కెట్కి అగైనెస్ట్గా మన ట్రేడ్స్ వెళ్ళాయి అనుకోండి, మన టోటల్ బ్యాలెన్స్ కన్నా మైనస్ వాల్యూ వెళ్తే కనుక మన అకౌంట్ అనేది జీరో అయిపోతుంది. సో మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ మొత్తం వాష్అవుట్ అయిపోతుంది, మన అకౌంట్ అనేది కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది. ఓకే, సో ఇందులో మనకి క్యాపిటల్కి ఎలాంటి గ్యారంటీ కూడా ఉండదు. మీకు ఎంత అమౌంట్ పెట్టినా సరే మనం ఓపెన్ చేసిన దానికి ఆపోజిట్ డైరెక్షన్లో మార్కెట్ వెళ్తే కనుక మన అకౌంట్ అనేది జీరో అయిపోయే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, సో నెక్స్ట్ మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత అని చాలామంది అడుగుతున్నారు. సో ఇందులో మీరు మినిమం ఒక ₹5,000 నుంచి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు, ఇంకా తక్కువ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సో మినిమం ₹5,000 అయితే సజెస్టబుల్ అమౌంట్ అది. సో నెక్స్ట్ ఏంటంటే, మనకి ఇందులోని క్యాపిటల్ లాస్ అవ్వడానికి మనకి వేరే రీజన్స్ కూడా ఉన్నాయి. అవంటే నేను మీకు క్లియర్గా చెప్తాను. సో ఇన్ కేస్ ఆ రీజన్స్ మీరు క్లియర్గా అర్థం చేసుకొని మీరు ఈ మార్కెట్లో అయితే ఎంటర్ అవ్వండి. సో ఫస్ట్ రీజన్ అయితే మనం ఓన్గా ట్రేడింగ్ చేసుకొని మనం లాస్ చేసుకుంటే కనుక మన అమౌంట్ అయితే పోయినట్టే. అది ఒక ఫస్ట్ ఆప్షన్. సో అది కాకుండా మనకి కాపీ ట్రేడింగ్ అనే ఆప్షన్ ఉంది కదా. సో కాపీ ట్రేడింగ్లో ఏం చేస్తామంటే, మన వ్యాలెట్లో మనం మనీ లోడ్ చేసుకుంటాం. సో 10,000 అవ్వచ్చు, ₹50,000 అవ్వచ్చు. సో లోడ్ చేసుకున్న తర్వాత మాస్టర్ అకౌంట్కి మన కాపీ ట్రేడింగ్ అయితే లింక్ అయి ఉంటుంది. ఎప్పుడైతే మాస్టర్ ట్రేడ్ ఓపెన్ చేస్తారో ఆటోమేటిక్గా సేమ్ ట్రేడ్ అనేది
మన దాంట్లో ఓపెన్ అవుతుంది. సో మాస్టర్ అక్కడ ప్రాఫిట్లో క్లోజ్ చేస్తే మన దాంట్లో ప్రాఫిట్లో క్లోజ్ అవుతుంది. ఒకవేళ లాస్లో క్లోజ్ చేస్తే మన దాంట్లో కూడా లాస్లో క్లోజ్ అవుతుంది. సో మాస్టర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు ట్రేడ్స్ ఏవి కూడా లాస్లో క్లోజ్ చేయడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు. ఎందుకంటే లాస్లో క్లోజ్ చేస్తే వాళ్ళ రేటింగ్ అనేది డౌన్ అయిపోతుంది. సో దానివల్ల ఏం చేస్తారంటే వాళ్ళు లాస్ట్లో అయితే క్లోజ్ చేయరు. ట్రేడ్ ఓపెన్ చేసిన తర్వాత అది ఎంత మైనస్ వాల్యూకి వెళ్ళినా సరే మళ్ళీ ప్రాఫిట్లోకి వచ్చేంత వరకు వెయిట్ చేసి అప్పుడు ఆ ట్రేడ్ని క్లోజ్ చేస్తారు. సో ఆ మైనస్ వాల్యూ అనేది మన క్యాపిటల్ అకౌంట్కి రీచ్ అయితే కనుక మన అకౌంట్ అనేది జీరో అయిపోతుంది. కానీ మాస్టర్స్ అకౌంట్ జీరో కాదు. ఎందుకంటే వాళ్ళు క్యాపిటల్ అనేది ఎక్కువ మెయింటైన్ చేస్తారు. మనం ఒక 10,000 20,000 రూపీస్ మెయింటైన్ చేసాం అనుకోండి, వాళ్ళు 1 lakh 2 lakhs కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తారు. సో దానివల్ల వాళ్ళ అకౌంట్ సేఫ్ ఉంటుంది, మన అకౌంట్ అయితే జీరో అయిపోతుంది. సో ఇది మనకి ఇంకొక ఆప్షను, మన అకౌంట్ అనేది లాస్ అయిపోవడానికి. సో దీని తర్వాత ఇంకో ఆప్షన్ ఏంటంటే, మీ అందరికీ తెలిసే ఉంటుంది, మనకి ఫారెక్స్ ట్రేడింగ్ అనేది ఇండియాలో 100% ఇల్లీగల్. బట్ మనం కొన్ని లూప్ హోల్స్ యూజ్ చేసి ఇందులో మనం ట్రేడింగ్స్ అయితే చేస్తున్నాము. సో మన ఇండియన్ గవర్నమెంట్ ఒక అనౌన్స్మెంట్ చేసింది అనుకోండి, ఈ XNX కానీ ఈ OCTFX కానీ వాళ్ళు ఒక లెటర్ రాసింది అనుకోండి, ఇండియాలో ఎవరైతే ఈ యాప్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళ అకౌంట్స్ అన్ని కూడా క్లోజ్ చేయండి అని చెప్పి ఒక లెటర్ పెట్టింది అనుకోండి. సో నెక్స్ట్ డే ఇమీడియట్గా మన అకౌంట్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోతాయి. సో మన అకౌంట్లో ఎంతైతే వ్యాలెట్లో బ్యాలెన్స్ ఉందో అదంతా కూడా ఇంకా మనకి రానట్టే. ఎందుకంటే మనకి అక్కడ ఆప్షన్ ఉండదు ఇంకా. ఎందుకంటే మన గవర్నమెంటే వాళ్ళకి చెప్పింది డైరెక్ట్గా యాప్స్ని క్లోజ్ చేయమని. సో మన ఇండియన్ మార్కెట్లో, మన ఇండియన్ షేర్ మార్కెట్లో ఏదైనా ఇష్యూ వచ్చిందనుకోండి, మనకి సెబీ అనేది ఒకటి ఉంటుంది. అది మొత్తం ఇన్వెస్టిగేట్ చేసి మనకి ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తుంది. బట్ ఇందులో కనుక మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చి మన అమౌంట్ స్ట్రక్ అయితే కనుక మనం ఎవరికి కూడా కంప్లైంట్ చేయలేం. ఎందువల్లంటే ఈ యాప్ అనేది ఇండియాలో రిజిస్టర్ కాలేదు. ఇండియాలో నాన్ రెగ్యులేటెడ్ యాప్స్. మన ఇండియన్ గవర్నమెంటే ఆల్రెడీ మనకి అనౌన్స్మెంట్ అయితే చేసింది. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఒక్కొక్కసారి యాప్స్ కూడా మనకి చీట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. మనం ఒక మనీ డిపాజిట్ చేసాం అనుకోండి, మన బ్యాంక్ అకౌంట్ నుంచి రూపీస్ వాళ్ళ అకౌంట్లోకి డిపాజిట్ చేసాం అనుకోండి, సో మన దాంట్లో కట్ అవుతాయి, కానీ వాళ్ళ దాంట్లో క్రెడిట్ కావకట. అప్పుడు ఏమవుతుందంటే మనం బ్యాంక్ చుట్టూ తిరగాలి, వాళ్ళకి కస్టమర్ కేర్తో వాళ్ళకి మెసేజ్ చాట్ చేయాలి, వాళ్ళకి ఫోన్లే చేస్తుండాలి. ఇన్ కేస్ వాళ్ళు దేనికి కూడా రెస్పాండ్ కాలేదనుకోండి, మన అమౌంట్ అనేది అక్కడ స్టక్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఇందులో మనకి విత్డ్రాల్స్ ప్రాబ్లం కూడా ఉంటుంది. సో కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కువ అమౌంట్లు, అంటే మోర్ దాన్ 50,000 1 lakh వాళ్ళు విత్డ్రాస్ అయితే పెడుతుంటారు. సో బిగ్ అమౌంట్స్ ఎవరైతే విత్డ్రాస్ పెడుతుంటారో, సో మనకి ఈ యాప్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ అకౌంట్ని హోల్డ్లో పెట్టేస్తారు. సో ఇక్కడ అకౌంట్ అనేది ఎందుకు హోల్డ్లో పెట్టారో మనకి రీజన్ అయితే ఎగ్జాక్ట్గా చెప్పరు, బట్ అమౌంట్ అయితే వీళ్ళు స్టాప్ చేసేస్తారు. సో అక్కడ నుంచి మన అమౌంట్ అయితే ఆగిపోతుంది. సో ఆ వ్యాలెట్లో మీకు ఎంతైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ మొత్తం కూడా అక్కడ ఆగిపోయినట్టే. సో నెక్స్ట్ ఏంటంటే యాప్ పరంగా ఎలాంటి ఇష్యూస్ వచ్చి మీ అమౌంట్ స్ట్రక్ అయినా సరే ఆ అమౌంట్ అయితే మీకు వెనక్కి రాదు. ఎందుకంటే మన యాప్లో కస్టమర్ కేర్కి వాళ్ళకి చాట్ చేయాలి, మెసేజ్ చేయాలి, ఈమెయిల్స్ అవి చేస్తుండాలి. వాళ్ళు రెస్పాండ్ అయ్యి ప్రాపర్గా మన అమౌంట్ మనకి వెనక్కి ఇచ్చారనుకోండి, అమౌంట్ మనకు వెనక్కి వస్తుంది. లేదు మన అమౌంట్ అందులో స్ట్రక్ అయిపోయి మనం ఎవరికైనా కంప్లైంట్ చేయాలన్నా సరే మనం అయితే ఎవరికి కంప్లైంట్ చేయాలో, ఎందుకంటే ఇది మన ఇండియాలో రిజిస్టర్ కాదు కాబట్టి. సో అది కూడా మనం గమనించుకోవాలి. సో బేసిక్గా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఈ ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తున్నారంటే మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ అనేది పోయినా పర్వాలేదు, లాస్ అయినా పర్వాలేదు అనే కాన్సెప్ట్ ఉంటే మీరు ఇందులో అయితే ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయండి. లేదంటే అసలు ఈ ఫారెక్స్ మార్కెట్లోకి మీరు ఎంటర్ అవ్వద్దు. సో ఇది ఫ్రెండ్స్ మరి ఇవాళ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.